సందేహించేవాడు ఎరుకను తెలియాలన్నా, దైవాన్ని తెలుసుకోవాలన్నా అసలు ఇట్లాంటిది లేదు. అక్కడ లేనట్టు ఇక్కడ కూడా లేదండి. అది ఎప్పటికీ కాదు. ఇది మీకు తెలియాలి. ఇది తెలిసి ఆ ప్రయత్నపరుడు సందేహించేవాడు పోతే మీకు అనుభవం సాధ్యం. అంతే. ఇక సాధ్యమా అసాధ్యమా కూడా కాదు. అప్పుడు చూడండి ప్రపంచం ఉందా లేదా, దైవం ఉందా లేదా. ఇప్పుడు మీరు ఏంటంటే సాధ్యమో అని వెతుకుతున్నారు. అసలు లేడు వాడు, ఇక్కడ కూడా లేడు. లేడా ఉన్నాడో కూడా కాదు. ముందు చూడు, చూశాక ఏమవుతుందంటే అక్కడ ఎలా అసాధ్యమో ఇక్కడ కూడా వీడికి అది ఈ వీడు ఎవరైతే ఉన్నాడో ఈ సాధకుడు ప్రయత్నపరుడు వీడికి అది అసాధ్యమే లేవుగా. సత్యమైతే అసాధ్యం. ఇక్కడ నేనున్నా, నాకు అక్కడ భూమి ఆకాశాలు మరి ఎక్కడో జగ్గేపేటలోనో విజయవాడో ఇంకా కొంచెం ముందు ఇంకా వైజాగ్లోనో కలిసి ఉన్నాయి. ఇక్కడ తమాషా ఏంటంటే నేను వెళ్ళకపోవటం కాదు, వెళుతూ ఉన్నాను అనుకోండి, అది అంతే. ఇప్పుడు నేనేం చేస్తా, వెళుతూ ఉండటం కాదు ముఖ్యం. అది కాదు, అది సత్యం కాదు అన్నది ఒకటి. అది సత్యం కాదు అని ఎవరికి తెలిసింది? ఈ ప్రయత్నమే ఇదే అనుకోండి. ఒకటో రెండో ఎక్కడో చూస్తా, దగ్గరలోనో దూరంలోనో, లేదా ఎవరో పెద్దలు చెప్పారు, అదైనా చాలు ప్రమాణం. అదైతే అసాధ్యమే. నేను వెళ్ళటం అన్నది అది. కాబట్టి ఇప్పుడు నేను తెలుసుకునేది ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ వ్యక్తి నిజమా, అది నిజమా, ఇది కూడా ప్రశ్న కాదు. అది చేసుకుంటే ఆ రెండు అన్నది ఆ బ్రహ్మది. ముందు మీరు పోగొట్టుకున్నది ఆ బ్రహ్మ, ఆ బ్రహ్మను పోగొట్టుకుంటున్నారు. ఇది అది అని కాదు. ఇక్కడ కూడా నాకు ఎరుక తెలియాలి అని ఈ నాకు ఏ నేనైతే సందేహపడేవాడెవడో ఆ నేనుకి అది తెలియబట్టం అన్నది ఇంపాసిబుల్ అని మీకు తెలియాలి. ఇంపాసిబుల్ అని తెలియాలి. అయితే మరి మీరు అంటారు, అదేంటండి మీరు జ్ఞానం పొందారు కదా దీంతోనే అని అన్నారు. అలా కాదు, అలా జరగలే. ఎవరికి జరగదు, పోయాకనే జరిగాయి. ఆ ప్రయత్నపరుడు ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే సందేహపరుడు ప్రశ్నించేవాడే సందేహపరుడే అన్న విషయంలో వాడు లేడు అంటే తెలుస్తుంది, కానీ వాడు ఉండే తెలియటం కాదు. భక్తుడు ఉండి భగవంతుడు కనపడటం కాదు. భక్తుడు పోయాక అది అవటమే అదేది ఉందో అది. ఏది దేనికి తెలియబడుతుందో దానికే సమస్తం తెలియబడుతుంది, కానీ తెలియబడుతున్న దానికి సమస్తం తెలియబడదు. కానీ అద్భుతంగా చెబుతారు భగవాన్. నువ్వు నిద్రపోతున్నావు, ఈ ప్రపంచం సత్యమా లేదని అడుగుతున్నావు. ఇప్పుడు మరి అది వచ్చి చెప్పట్లేదుగా. నువ్వు వచ్చి ప్రపంచాన్ని చూడాల్సిందే తప్పితే అది వచ్చి అయితే నేనున్నానైతే ఇప్పుడు ఇంతవరకు చెప్పిన దాఖలాలు ఈ సృష్టిలో జరగలేదు. నేనున్నాను ప్రపంచం చెప్పలా, భార్య పిల్లలు చెప్పలా, ఈశ్వరుడు జగత్తు జీవుడు ఈశ్వరుడు ఎవరు చెప్పలేదు. నీకు